ప్రైజ్ ద లార్డ్. అందరూ లేచారండి. గడిచిన రాత్రంతా మన తండ్రి చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఈ నూతన దినంలో మనల్ని ఉంచడానికి మనకి ఎటువంటి అర్హత లేదు కదండి. అయినా సరే తండ్రి మనల్ని ప్రేమించి ఈ నూతన దినం మనకిచ్చాడు కాబట్టి అందును బట్టి కృతజ్ఞతలు చెప్దామా? ఒకసారి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, రాత్రంతా ప్రభా గాఢ నిద్ర మాకు దయచేసి మేం చేసిన మాకున్న ఆలోచనలన్నీ తీసివేసి సుఖమైన నిద్ర మాకివ్వడానికి, మరలా ఈ నూతన దినం నా తండ్రి మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎంతో మంది ప్రభా మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా ధనవంతులు, మాకన్నా ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా ఈ నూతన దినం చూడలేక నిద్రలోనే మరణించి ఉండవచ్చు. హార్ట్ అటాక్తో ఎంతో మంది ప్రభా కళ్ళు తెరవకుండానే మరణించి ఉండొచ్చు నా తండ్రి. అయినా సరే ప్రభా మేము క్షేమంగా మేలుకున్నామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదలే కానీ మా బలము, మా అదృష్టము, మా శక్తి కానే కాదు నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా అంత జాగ్రత్తగా మమ్మల్ని మీరు కునుకు తీయకుండా నా తండ్రి, కనురెప్ప వాల్చకుండా నా ప్రభా మమ్మల్ని భద్రపరచడానికి, కాయడానికి ప్రభా ఏ పాటి వారు నా తండ్రి. అంత సర్వ సృష్టికర్త, అంత మహిమ మీకే ప్రభా. అంత ఘనత వదులుకొని మాకు మీరు కాపులా ఉండడానికి, కాపుదల మాకు ఇవ్వడానికి మేమే పాటి వారు నా తండ్రి. ఏ పాటి వారు, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకెంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఏమి ఇచ్చుకోలేని పేదవాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే మీరు మమ్మల్ని కూడా ప్రేమించారంటే మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మాకన్నా భక్తి పరులు ఎంతో మంది మరణించి ఉండవచ్చు నా తండ్రి. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే ప్రభా మేము సజీవులుగా ఉన్నామంటే కేవలం మీ ప్రేమ, మీ జాలి, మీ కరుణ, మీ దయ మా మీద ఉండబట్టే నా తండ్రి. ఈ దినమంతా ప్రభా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరు మా ముందుండి ప్రభా మమ్మల్ని నడిపించండి. మా ప్రయాణంలో తోడుగా ఉండండి. మేము చేయబోయే ప్రతి పని ప్రభా మేము చేస్తే ప్రభా మా సొంత తెలివితో మేము చేయలేము నా తండ్రి. అది కంప్లీట్ కానే కాదు ప్రభా, కానీ మీరు చేస్తేనే అది కంప్లీట్ అయింది ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు తండ్రి. మా ముందు ఉండమని మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా మాకు అర్హత లేదు ప్రభా. అయినా నా తండ్రి ఎవరిని మీరు త్రోసివేసే దేవుడు కాదని ప్రభా అడుగుచున్నాం తండ్రి. మా ముందు మీరుండి పనులన్నీ చక్కబెట్టమని అడుగుచు మేము చేయు ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.